అందరికీ నమస్కారం. ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి మా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దబరపేట, హైదరాబాద్. ప్రతి ఒక్కరూ కూడా మీరు యూట్యూబ్లో ఎన్నో వింటుంటారు. ఈ వీడియో ఖచ్చితంగా వినండి, ఎందుకంటే మీ జీవితం ఆనందంగా ఉండడానికి మంచి అవకాశము. నా వీడియోలన్నీ వినండి. అందుకే మీకు ఎక్కువ చెప్పకుండా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకే చెప్పడం స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ వీడియోలు ప్రతి ఒక్కరూ కూడా వినండి. మనము ఇప్పుడు ఒక మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు మన కోసం వాని జీవితం మరి అద్భుతంగా ఉండాలి, వాని జీవితం ఆనందంగా ఉండాలి, వాడు ఒక గమ్యాన్ని చేరుకోవాలి అని తల్లిదండ్రుల ఆశ ఉంటుంది, బంధువుల ఆశ ఉంటుంది. వాడిని మంచి కోరుకునే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ ఎవరైనా కానీ మరి అది ఉండాలి అంటే మనం ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా హాయిగా మనకు పత్రి సారు మనకు గురువుగా వచ్చారు. ఆయన ఈ సందేశాలు వినండి, ఆయన పుస్తకాలు చదవండి, ఆయన సజ్జన సాంగత్యం వినండి. ఆయన చెప్పిన మరి 18 ఆదర్శ సూత్రాలు కూడా మీరు తూచా తప్పకుండా పాటించడం వల్ల మీ ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, మీ జీవితం కూడా బ్రహ్మాండంగా మారుతుంది అనేది నా అనుభవపూర్వకంగా నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నా అనుభవంలోకి వచ్చి నేను ఆల్రెడీ 2020 మార్చి 25 తారీఖు నుంచి ఇప్పటి వరకు మరి అంతకుముందుకి ఇప్పటికీ అద్భుతంగా నా జీవితం మారింది. మరి ఎంతోమందికి నేను ధ్యానం చెప్పాను. మరి అందరూ కూడా నేను చెప్పినట్టుగా చేసుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మరి వాళ్ళు నేను చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో మరి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే మరి ఫస్ట్ చెప్పిన వాడికే సంతోషం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ₹1 ఖర్చు లేదు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మన లోపల మనసునిచ్చాడు, మనకు బుద్ధి ఇచ్చాడు. మరి మన లోపల పుట్టినప్పుడే ఆత్మగా ఈ శరీరంలోకి ఆ జీవాత్మగా వచ్చి మన లోపల ఉన్నాడు. నైనా నువ్వు నన్ను గుర్తించు, నన్ను గుర్తిస్తే నీకు దాన్ని గుర్తించినప్పుడు నువ్వేదైతే లక్ష్యంతో ఈ భూమి మీదకి వచ్చావో అది నీకు ఇవ్వడానికి నేను ఉండాలి. అంటే నువ్వు తల్లిదండ్రులు తల్లిదండ్రి అంటే భగవంతుడే. ఆ తండ్రి చెప్పినట్టు ఆ పరమాత్మ అయిన లోపల ఉండి ఆ జీవాత్మ చెప్పినట్టుగా ఆ జీవాత్మను గుర్తించండి. లేదు అంటే పెరిగిన మన సమాజంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన వార్డులో ఉండొచ్చు, ఊర్లో ఉండొచ్చు, దేశంలో ఉండొచ్చు. అయితే అక్కడ ఏమవుతుందంటే మనం పెరిగిన వాతావరణం కాకుండా ఎప్పుడైతే మీరు మన లోపల ఉన్న పరమాత్మను గుర్తించి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ లోపల ఆ పరమాత్మ నీకు ఏది రావాలో అది వస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఆ భగవంతునికి నచ్చింది చేయండి. భగవంతునికి నచ్చింది మనం చేయాలి, ఆయనకు నచ్చింది మనం చేయడం కాదు. అంటే భగవంతునికి హింస అనేది నచ్చదు. ఎందుకంటే ఆ భగవంతునికి అందరూ పిల్లలే. మనకు 84 లక్షల జీవరాశుల్లో అందరూ కూడా ఆయనకు బిడ్డలే. భగవంతునికి అందరూ సమానమే. కాబట్టి ఆయనకి నచ్చింది ఏంటంటే మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేస్తారో, అప్పుడు
మీ మీ ఇష్టం. ఒక 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, 20 నిమిషాలు చేస్తారా, 1 అవర్ చేస్తారా అనేది అది మీ ఇష్టం. మీరు చేయగా 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 మనం మానవ జన్మలో వచ్చిన మనం మాధవుడిగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది. మంచి అవకాశం ఉంది. ఏ ఏ డబ్బు ఖర్చు లేదు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏ రూపాయి ఖర్చు లేదు. నువ్వు ఏ బిజినెస్ చేయాలన్నా డబ్బు కావాలి. నువ్వు ప్రాపంచిక చదువు కావాలన్నా కానీ ఉద్యోగం, ప్రాపంచకంలో కూడా నువ్వు చదువు కావాలన్నా డబ్బు కావాలి. మరి నువ్వు ఏదైనా మరి ఉద్యోగం దొరకాలంటే కూడా మరి దానికి ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞ నీకు మరి ఆ ప్రజ్ఞ ఉద్యోగం కోసం చదువుకునే డబ్బులు కొంచెం మనకు ఒక మనం ఎంతైతే చదువుకోవాలనుకున్నావో అంతవరకు చదువుకొని ఆ తర్వాత మనము చదువుకుంటూ కూడా ఇది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో నీకు ఏది కావాలో నీకు ఖచ్చితంగా అది అర్థమవుతుంది. అది మీకు మీరుగా తెలుసుకుంటారు. మీకు మీరుగా ఆ ప్రజ్ఞ బయటికి వస్తుంది. మీకు మీరుగా నీ లక్ష్యం ఏదైతుందో దానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అయితే మీకు మీరుగా వేరే వాళ్ళకు చెప్పడం కూడా అది ఆటోమేటిక్గా ఆ ప్రేమతత్వం అనేది వస్తుంది. మీకు మీరుగా మన దేశం బాగుపడాలని, మీకు మీరుగా ఆ ప్రపంచం బాగుపడాలని అనేది మీకు మీరుగా వస్తుందనే విషయాన్ని మనముగా ఉండాలి. కానీ ఎవరైనా చెప్పినా కానీ మన లోపల నుంచి రావాలి. అది మన లోపల నుంచి వచ్చినప్పుడు నువ్వు అద్భుతంగా నీ జీవితం ఆనందంగా మారుతుంది అనేది ఒక్కసారి మీరు మీ దీంట్లో రూపాయి ఖర్చు లేదు. మనకు పత్రిసారు అన్నీ ఇప్పుడు మనకు 100,000 పిరమిడ్లు ఉన్నాయి. మీరు మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఆ పిరమిడ్లో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఏమవుతుందంటే చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసు నిశ్చలం అవుతుంది. అంటే ఆ నిశ్చలమైనప్పుడు మెల్లిగా అదే ప్రకారంగా ఎలాగైతే చేస్తావో, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఆలు ఎట్లయితే దిద్దుతావో, ఏబిసిడీలు ఎట్లయితే దిద్దుతావో అలాగే నీకు మనం చదివే పరిస్థితికి ఎలా వస్తామో ఇది కూడా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో అది చేయగా నీకు అద్భుతంగా నీ జీవితం మరి నీకుగా నీకు ఎవరు చెప్పినా కానీ, నీకేదైనా చెప్పినా కానీ అది నీకు కరెక్టా కాదా అనేది నీవుగా ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ శక్తి, ఆ ప్రజ్ఞ మరి ఏదైనా కానీ నీవుగా వస్తుంది. ఎవరైనా నీకు చెడు చెప్పినా కానీ కాదు ఇది చెడా మంచా అనేది నీకు అవగాహన వస్తుంది. అవగాహన రావాలి. ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు నువ్వు అద్భుతంగా నీ జీవితం ఆనందంగా మారుతుంది. అని అసలు యాక్చువల్గా ఏంటంటే మనము భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించడానికి వచ్చాం. కానీ ఇక్కడ అదే దుఃఖాలు, అవే భయాలు, అవే కోపాలు, అవే మరి ద్వేషాలు, మరి అవే అన్ని వీటితోటే మన లోపల నిండిపోయినాయి. అవి లేకుండా మనం ప్రశాంతంగా ఆనందంగా భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు అనేది విషయం తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం పెరిగిన సమాజంలో ఏంటంటే గుడిలోనే ఉన్నాడు, ఆ గుడికి వెళ్ళి రావాలని అనుకుంటాము. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఉన్న ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని నువ్వు ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. మీ ఇంట్లో నువ్వు కూర్చొని ఆ పరమాత్మతో ఉంటూ హాయిగా నీ జీవితం ఆనందంగా జీవించడానికి మంచి అవకాశం. అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. నువ్వు హింస చేస్తే నీకు హింసే వస్తుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచే వస్తుంది
అనే విషయం కూడా అది నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే పని కూడా అది హింసనా మంచా అనేది కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ధ్యానం చేయకపోతే, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టకపోతే నువ్వు చేసే పని కూడా నీకు అర్థం కాదు. అది అంటే నేను చేసింది కరెక్టే అనుకుంటావు, కానీ నువ్వు చేసింది కరెక్టే అని నీ లోపల అంతరాత్మ నుంచి రావాలి. అది నీ నోటి ఇక్కడి నుంచి కాదు, నుంచి రావాలి. మనసుతోటి కాదు, ఆ బుద్ధితోటి రావాలి. బుద్ధి వికసించాలి. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తావో ఆత్మతోటి ఉంటావు. ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మ స్థితికి వచ్చినప్పుడు అంతా సర్వాత్మే, అందరిలో ఉన్నాడు ఆ పరమాత్మ అనే విషయం తెలుసుకున్నప్పుడు నువ్వు అద్భుతంగా నీ జీవితం మౌనంగా ఉంటూ మరి నువ్వెవరో తెలుసుకుంటావు. నువ్వు వచ్చిన పని ఏందో భూమి మీదకి అనే విషయం తెలుసుకుంటావు. మరి ఇక్కడ భూమి మీదకి వచ్చావు, మరి ఎన్ని రోజులు ఉంటావు? ఆ ఎన్ని రోజులు ఉన్నా మరి ఏం చేస్తున్నావు? మరి ఏం చేయడానికి వచ్చాము? మరి అది ఏం చేయడానికి వచ్చామో అది నీకు అర్థమవుతుంది. అదే చేస్తావు. ఎవరేది చెప్పినా వినవు. ఎందుకంటే సత్యం తెలుస్తుంది. సత్యం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సత్యం అనేది తెలియకపోతే నీ జీవితం అది పూల బాటలుగా ఉండదు, ముళ్ళ బాటలలాగానే ఉంటుంది. ఆ దుఃఖము, భయము, ఆ కోపాలు మరి ఇవే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా చూడండి. ఆరోగ్యం కూడా ఇప్పుడు చూడండి, బయట హాస్పిటల్లో ఎన్ని ఖర్చులు పెడుతున్నారు చూడండి, ఎంత డబ్బులు పెడుతున్నారు భయాలకి. నాకేదో జరిగిందని ఈ శరీరమే నేను అనుకొని, శరీరం నువ్వు కాదు అనే విషయం తెలుస్తుంది. నువ్వు ఒక ఆత్మ అని తెలుస్తుంది. నువ్వు ఆత్మగా వచ్చిన నువ్వు ఈ శరీరాన్ని మరి ఈ ఆత్మకు శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరం ఎప్పుడు ఉంటుంది? మనం చూస్తూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఎన్ని రోజులు ఉన్నారు? 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? మా హాస్పిటల్లో ఒక ఎంప్లాయీ ఆ రోజు కూడా ఆమె మరి కొంచెం నొప్పి ఉందని అట్లా గ్యాస్ ట్రబుల్ అనుకొని హాస్పిటల్కి వచ్చింది. మా ఉద్యోగం చేస్తుంది మా ఎంబడి చేసి సాయంత్రం పోయే వరకల్లా ఆమెకు పెయిన్ ఎక్కువ అయిపోయి మరి ఆల్రెడీ అంటే చనిపోయింది అంటే మరి ఈరోజు కనిపించిన ఆమె రేపు ఎక్కడ పోయింది? చనిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మరి శరీరం అక్కడే ఉంది. శరీరం వీళ్ళు కాల్చే వరకు శరీరం అక్కడే ఉంది. ఆమె ఎక్కడ వెళ్ళింది? ఒక్కసారి గుర్తించుకోండి. ఈరోజున్న మా దగ్గర చేసే స్టాఫ్ రేపు లేదే, కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? మరి రాదే. ఒకసారి గుర్తించుకోండి. అందుకనే ఈ శరీరం ఉన్నప్పుడే జాగ్రత్త పడండి. హింసను అందుకని సార్ ఏం చెప్పాడంటే, హింస చోడో హంస పకడో. అంటే హింస చోడో హంస పకడో, హింస చోడో హంస పకడో, హింస చోడో హంస పకడో, హింస చోడో హంస పకడో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు హింస చోడో హంస పకడో పెట్టుకుంటావో నీ జీవితం, ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా మారుతుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి హింస అంటే ఇప్పుడు జంతువులను కోసుకొని తినడం ఒక్కటే కాకుండా మానవులను కూడా మాటలతోని కానీ చేతులతోటి కానీ మనం చేయవలసిన కొన్ని మాటలతోటి కూడా హింసిస్తాం, చేతుల వల్ల కూడా హింసిస్తున్నాం. అవన్నీ కూడా మనం తగ్గియాలి. హింస అంటే ఇవన్నీ వస్తుంటాయి. ఒక జంతువులను చంపి తినడం ఒకటే కాకుండా ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా మన మాట కూడా మాట్లాడితే మన గురించి మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వారికన్నా ఉపయోగపడాలి. అనవసరమైన మాటల వల్ల అనవసరంగా నీ శక్తి తగ్గిపోతుంది. సత్యమే మాట్లాడాలి.
సత్యం గురించే చెప్పాలి. సత్యమేలో ఉండాలి, ఆ పరమాత్మతో ఉండాలి. సత్యం అంటే ఆత్మే అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సత్యమే నిత్యమైనది, శాశ్వతమైనది, మార్పు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది. అందుకనే ఆత్మే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యం తెలవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో నువ్వు వర్తమానంలో ఉంటావు, లేదంటే గతము భవిష్యత్తు ఉంటుంది. ఈ రెండు లేకుండా ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో మన మనసు మన ఆధీనంలోకి రావాలి. మన మనసు మన ఆధీనంలోకి వస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది. చూడండి మీరు, ఇది అద్భుతమైన అవకాశం. ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేకుండా నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఆటోమేటిక్గా నీ లోపల ఉన్న ప్రజ్ఞ బయటకు వచ్చి ఆ ప్రజ్ఞతో నీ జీవితం ఎక్కడ ఎలా మరి ఉద్యోగం చేయాలా, బిజినెస్ చేయాలా, ఏ పని చేయాలన్నా కానీ మనకు ఆ శక్తి కావాలి. మన లోపల ఉన్న ఈ శరీరానికి ఎక్కువ శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ శక్తిని పెంచుకుంటావో ఆటోమేటిక్గా ఏ పనైనా చేయగలుగుతావు. నీ మాట కావచ్చు, నీ పని కావచ్చు, నీ దృష్టి కావచ్చు, నువ్వు చేసే పనిలో మరి మంచి ఆ భావనలు ఉండొచ్చు. మంచి మంచి భావనలు రావాలంటే కూడా ధ్యానం చేయాల్సిందే. నీ భావన బట్టి నీ దృష్టి ఉంటుంది, దృష్టిని బట్టి నీ మరి నీ జీవితం ఉంటుంది. కాబట్టి అవన్నీ రావాలి అంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. నా అనుభవపూర్వకంగా నేను ఆల్రెడీ 2020 అంటే ఇప్పుడు 26 7 ఇయర్స్లో నేను ఎన్నో విషయాలు నా అనుభవపూర్వకంగా చెప్పడం స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి అమ్మ మీరు ధ్యానం చేయండి తల్లి, అయ్యా మీరు ధ్యానం చేయండి, అయ్యా మీరు ధ్యానం చేయండి. నేను ఆల్రెడీ యాక్చువల్గా ఏంటంటే ఆ ధ్యానము అంటే ఎప్పుడైతే నిద్ర మంచిగా వస్తుంది, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ధ్యానం ఎప్పుడైతే ఆ నిద్రలో ఆ స్వప్న వ్యవస్థ కాకుండా సుషుప్త వ్యవస్థ కాక సమాధి స్థితికి వెళ్తాం. ఆ సమాధి స్థితికి వెళ్తే సమాధానాలు వస్తాయి. మరి పైన లోకాలలో ఉన్న ఆ లోకాల్లో ఉన్న సమాధానాలన్నీ మనకు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు నీ ఆరోగ్యము, ఆనందము అద్భుతంగా మారుతుంది. నువ్వు యాక్చువల్గా ఏంటంటే పిఎంసి ఛానల్ చూడండి. పిఎంసి ఛానల్లో ఎంతోమంది అనుభవాలు వినండి. నీకు నచ్చిన మార్గాన్ని మీరు చేయండి. ఇప్పుడు నాదే వినాలని ఏమీ చెప్పడం లేదు, పిఎంసి ఛానల్ వినండి. ఎందుకంటే ఎవరికి వారికి సంతోషంగా నువ్వు ఎందుకంటే అందరూ నచ్చాలని ఏం లేదు, కానీ మన గురువుగారు అయితే అందరి జ్ఞానం వినండి, నీకు నచ్చింది చెయ్యండి, అందరి గురువులై ఆ జ్ఞానాన్ని పిండుకోండి అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆ జ్ఞానం అంటే మరి జ్ఞానము, విజ్ఞానం. ఆ జ్ఞానము అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానమే జ్ఞానం అంటారు. మన లోపల ఉన్న ఆ పరమాత్మ లోపల ఉన్నాడు, అది పక్కా మీకు తెలుస్తూ ఉంది. చేయగా నాకు సంవత్సరం ఒక 1 ఇయర్కి నా లోపలికి వచ్చి నా లోపల ఉన్న అంతరాత్మలో నైనా నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పి నా లోపలనే నీకు నా చెవులో చెప్పాడు. అది నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆత్మనే, మనం ఆత్మలము అన్న విషయం తెలుసుకుంటాం. మరి ఆ ఆత్మలమైన మనము, ఆత్మ అంటే దయ్యం కాదు. మనము పెరిగిన వాతావరణంలో ఈ అందరూ ఏమనుకుంటారంటే ఆత్మ అంటే దయ్యం అనుకుంటారు. దయ్యం కాదు. నువ్వు మనము ఇక్కడికి నీ జీవితాన్ని ఉద్ధరించుకొని ఆ ఆత్మ మరి ఎన్నో జన్మలు తీసుకుంది. ఆ ఆత్మ ప్రయాణం కోసం ఈ శరీరాన్ని తీసుకుందనే విషయం ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుస్తుంది. అది అంటే అందరివి విని
నీకు నువ్వుగా నువ్వు ఏది చెప్పాలో, నీకు ఏది చెయ్యాలో, ఏది మాట్లాడాలో, ఏది ఆలోచించాలో, ఏ పని చెయ్యాలో అనేది ఎవరు చెప్పనవసరం లేదు. నీకు నువ్వుగా చేస్తావు. నీకు నువ్వుగా భగవంతుని తెలుసుకుంటావు. ఎంతమంది భగవంతుడు లేడంటాడు, ఒక ఆయన ఉన్నాడంటాడు, ఒక ఆయన ఆడున్నా అంటాడు, ఒక ఆయన ఈడున్నాడు అంటాడు. మరి ఎక్కడున్నాడు అనేది నీకు నువ్వుగా తెలుసుకుంటావు. ధ్యానం అంత గొప్పది. అందుకే ధ్యానం అంత గొప్పది. కాబట్టి ఆ భగవంతుడు ఎక్కడున్నాడని మనముగా అనుభవపూర్వకంగా భగవంతుడు ఎక్కడున్నాడో అని తెలుసుకున్నప్పుడే నీ ప్రజ్ఞ బయటికి వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.